హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను సూజీ రవ్వతోటి స్నాక్స్ చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుని మనం ఒక కప్పు టీ తాగితే అసలు అద్దరిపోతుందండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇలా చేసి పెట్టేయండి, పిల్లలు హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చేయడం కూడా చాలా సులభంగా చేసేయచ్చండి, 5 minutesలో చేసేయచ్చు. క్రిస్పీగా అసలు చాలా బాగుంటాయండి. ఈ సూజీ రవ్వతోటి స్నాక్స్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వతోటి మనం స్నాక్స్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. మనం 2 కప్పులు నీళ్లు తీసుకుందాము. 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, జీలకర్ర కొంచెం వేసుకోండి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇది చక్కగా కలిపేసండి. ఈ సాల్ట్ ఈ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం 1 కప్పు సూజీ రవ్వని ఇలా కొంచెం వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ వేసుకోండి. ఉండలు గట్టక చూసుకోండి. చాలా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చండి ఈ స్నాక్స్. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా 1 నిమిషం కలిపేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీని మీద మూత పెట్టేసేయండి, 1 నిమిషం మగ్గిపోతుంది. చూడండి, దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకుని చక్కగా తురిమేసేసి ఇలా రెడీ చేసుకోండి. ఇది ఇందులో వేసేయండి. ఇందాక మనం రవ్వలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కొంచెం వేసుకోండి. మనం ఆలు మళ్ళీ వేసాం కదా, ఆలు ఉడకబెట్టే, అందుకని కొంచెం వేసుకోండి టేస్ట్కి తగ్గ చూసుకుని. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేసేయండి. ఇలా చక్కగా కలిపేసేసుకోండి. ఇలా చేతులకి కొంచెం నూనె రాసేసుకుని కొంచెం పిండి తీసుకుందాం. ఇలా చేసేసుకోండి. చక్కగా ఇలా పొడుగ్గా చేసేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఇలా కట్ చేసేసుకుని ఇదిగోండి, ఇలా తీసుకుని దీన్ని ఒక్కొక్కటి ఇలా చేసుకోండి. ఒక్కొక్కటి చూసారా, సిలిండర్ టైప్లో చేసేసుకోండి. ఇదిగోండి, అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు వేయించేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోండి. ఇది వేయగానే కదిలించద్దు, కొంచెంసేపటి వరకు అట్లాగే ఉంచండి. ఇప్పుడు కొంచెం కదిలిద్దాము. ఇవి కొంచెం వేగినాయండి, ఇంక కొంచెం వేగాలి. ఇవి చక్కగా వేగిపోయినాయండి, చూసారా, మంచి కలర్ వచ్చేసినాయి. ఇంకా మనం తీసేద్దాం వీటిని. అంతేనండి, సూజీ రవ్వతోటి స్నాక్స్ చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అసలు చాలా చాలా బాగున్నాయి. పిల్లలైతే అసలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవి ఎంత బాగుంటాయి. మనం బయట నుండి తెచ్చుకోకుండా చక్కగా 1 కప్పు రవ్వతోటి చూసారా అసలు ఎన్ని వచ్చినాయో. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అసలు ఎంత క్రిస్పీగా అసలు భలే ఉంటాయండి. వీటిని ఇలా టమాటా సాస్లో ముంచుకొని తింటే అసలు టేస్ట్ అద్దరిపోతుందండి. అసలు చాలా బాగుంటాయండి, క్రిస్పీగా.